సార్ రప్పించండి మీరు లేకండి. ఓకే పరిధిలో మీకు గతంలోనే 296 జీవో 12,000 మందికి పట్టాలు ఇచ్చిన సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. కొండవాళ్ళ ప్రాంతం ప్రభుత్వ భూముల్లో నివసిస్తూ అనేక మంది ఉపాధి కోసం వచ్చినటువంటి వారికి ఇప్పటి వరకు రెవెన్యూ కార్యాలయం రైతు బజార్లో చిన్న షెడ్లో ఉండేది. ఆ ప్రభుత్వ కార్యాలయ సముదాయం ఇక్కడ ఉండాలని 14-19లోనే ఇక్కడ ప్రతిపాదన చేయటం, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలాంటి సమీక్షలు చేయాలన్నా ఇంజనీరింగ్ జీవీఎంసీకి సంబంధించిన ఏ రకమైనటువంటి అధికారులు రావాలన్నా కనీసం టాయిలెట్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మరలా తిరిగి మెయిన్ కార్యాలయంకి వెళ్ళేటువంటి పరిస్థితి. అందుకని మన నియోజకవర్గంలో మన ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇది సెంట్రల్లీ లొకేటెడ్ ఉంది. 60 వార్డులో ఎంఐజీ కాలనీ వాసులు కూడా ఇక్కడ దగ్గరగా ఉంటారు. సో ఇలాంటి ప్రాంతంలో ప్రభుత్వ అవసరాలు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సేవలకి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణం ఉపయోగపడుతుందని భావిస్తూ ఇక్కడ చేయడం జరిగింది. ఇది ప్రజలందరికీ ఉపయోగపడేట్టుగా ఇక్కడ ఈ కార్యం, అందుకని ఇది కూడా ఓపెన్గా ఉంచడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో సచివాలయాల నుంచి వెల్ఫేర్కి సంబంధించినటువంటి అర్జీలు స్వీకరిస్తూ ఉన్నారు. ఆ పై స్థాయిలో ఏదైనా సమీక్షలు జరగాలనుకుంటే దానికి కూడా ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని మీకు ఇప్పటికే తెలుసు. నియోజకవర్గాల వారీగా జోనల్ చేంజెస్ అయినాయి. ఇంతకుముందు జోన్కి ఇప్పటికి జోన్కి నియోజకవర్గాల వారీగా మున్సిపల్ జోనల్ కార్యాలయాలు కూడా కొత్తగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు పర్మనెంట్ జోనల్ కార్యాలయం వచ్చేదాకా, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పర్మనెంట్గా ఒకటి ప్లేస్ చూసి ఇప్పుడు శాంక్షన్ చేశాం అటు ఎన్ఐడి ఏరియాలో. సో అంతవరకు 3 ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి విభాగాలు డివైడ్ అయ్యి పనిచేసే విధంగా, ఎందుకంటే ఒక కార్యాలయం లేదు. జోన్ 4 కార్యాలయం ఇప్పుడు సౌత్కి వెళ్ళిపోయింది. నార్త్లో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలయం వారికి ఉంది. పెందుర్తి వేపగుంటలో ఉండేటువంటి కార్యాలయం వారికి వెళ్ళిపోయింది. సో నియోజకవర్గంలో కార్యాలయం లేనటువంటి జోన్ ఏర్పాటు అయింది. కాబట్టి ఒక ప్రభుత్వ కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఇది ఈ ప్రాంతం ఈ పై ఫ్లోర్ని టెంపరీగా ఇక్కడ వాడటం జరుగుతుంది. భవిష్యత్తులో ఇక్కడ ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతుంది. కింద రెవెన్యూ కార్యాలయం మీకు తెలుసు, రెవెన్యూ పరంగా ఉండేటువంటి ఇప్పుడు మళ్ళీ కన్వెన్స్ డీడ్ ఇస్తున్నాం. అందరికీ ఇప్పటికే 8,800 మందికి రిజిస్ట్రేషన్స్ చేశాం. సో ఇక్కడ ఉండేటువంటి పేదవాళ్ళందరికీ పూర్తి హక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి ఈరోజు ఎంపీ గారితో చేతుల మీదుగా, ఎందుకంటే వారికి మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు వస్తూ ఉన్నాయి. సో ఈలోగా ఇది చాలా అవసరమైనటువంటిది, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం. అంటే వారు కూడా ఇవాళ వారి స్వహస్తాలతో ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఇది అందరికీ ఉపయోగపడే విధంగా, ఇది భవిష్యత్తులో ప్రజలందరికీ ఉపయోగకారిగా ఉండేటువంటి కార్యక్రమాలకి వేదిక అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి. థ్యాంక్ యూ. ఎంఆర్ఓ ఆఫీసు అండ్ జోనల్ ఆఫీస్గా వాడడానికి కూడా ఈ బిల్డింగ్ ఇక్కడ ప్రారంభించడం గణబాబు గారు నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ 7 వార్డుల కోసం ప్రభుత్వం చాలా దూరంగా ఉంది అన్న ఒక భావన ప్రజల్లో ఉండడం. ఎందుకంటే కొంతమందికి ఎంఆర్ఓ ఆఫీస్కి హనుమంత దాకా వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందికరము. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పనిచేసే జీవీఎంసీ స్టాఫ్ కోసం కూడా ఒక సమీక్ష చేయాలన్నా ఇట్లాంటి ఒక ఫెసిలిటీ లేకపోవడం ఈ ప్రాంత వర్క్స్ మానిటర్ చేయడానికి ఇబ్బందికరము.
సో ఇక్కడ ఇట్లాంటి ఒక ఎంఆర్ఓ ఆఫీసు అండ్ జోనల్ ఆఫీస్ కోసం కూడా ఇక్కడ ఈ వెన్యూ క్రియేట్ చేయడం చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని మరీ పట్టుకుని ఈ ప్రాంతంలో చేయాలని చేపించారు. అందుకే ఇక్కడ ఈ ప్రారంభోత్సవం రావడానికి నాకు ఆనందంగా ఉంది. అండ్ ఈ ఆపర్చునిటీని ఇక్కడ ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ అధికారులు కూడా మరింత మంచి సేవలు ప్రజలకు అందజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.